బ్రేక్‌ఫాస్ట్‌లో ఈరోజు స్పెషల్‌గా అది చేయబోతున్నాను అమెరికాలో మా అమ్మాయి ఇంట్లో. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. బెర్రీస్‌లో అన్నీ ఉంటాయంట. మనం కోసుకొని ఫ్రెష్‌గా తినొచ్చు. పైనాపిల్ తింటా. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టారా. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు కట్ చేసుకుని తింటుంటే ఎంత బాగున్నాయో. ఇలాగ తోటలో ఎందుకు పెడతారు? వర్త్ ఇట్ ఈ ప్లేస్కి వచ్చి ఫ్రెష్‌గా ఇలాగ తింటూ. చాలా ఎండ ఉంది, చాలా అంటే చాలా ఎండ ఉంది. ఇప్పుడు ఇంకొక బెర్రీస్ దగ్గరికి వెళ్తున్నాం, అది చాలా దూరం అంట. రాస్బెర్రీస్ కూడా తెగ నచ్చినవి నాకు. ఎంత అందంగా ఉందో అంత పుల్లగా ఉంది. బ్యూటిఫుల్ పిక్ అయితే వస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా మమ్మీ అయితే. నేనైతే ఇండియాలో ఉన్నా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి. నమస్తే, అస్సలం అలైకుం. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ దమ్ బిర్యానీ, దాల్చా ఇంకా స్వీట్. అవునండి, బ్రేక్ఫాస్ట్లో ఈరోజు స్పెషల్గా అది చేయబోతున్నాను అమెరికాలో మా అమ్మాయి ఇంట్లో. అది చేసేసి బ్రేక్ఫాస్ట్ వీళ్ళకి పెట్టేసి అందరం కలిసి ఈరోజు బయటకు వెళ్తున్నాము. అది ఏ ప్లేసు, ఎక్కడికి వెళ్తున్నాం మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. మరి చికెన్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఇలాగా వండేసుకొని, ఇక్కడ దాల్చా ఉంది. ఇక్కడ రైస్ని ఉడకబెట్టాలి కదా, అందుకని రైస్ని పెట్టేశాను. రైస్ ఉడికాక వార్ చేసుకొని చికెన్ బిర్యానీ చేసేసుకోవడమే. దాల్చా అయితే చక్కగా రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ ఒక్కసారి కలిపేసుకుందాం. బిర్యానీ సర్వ్ చేద్దాం. చక్కగా స్వీట్ లేకపోతే ఎలాగా, బిర్యానీ దాల్చా తర్వాత స్వీట్ కాజు రెడీ. ఈరోజు మా ఫాతిమా, నేను, మా అల్లుడు గారు షయాస్ కలిసి. ఫ్రెండ్స్, నేను టోపీ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎండ చాలా ఎక్కువగా ఉంది, అందుకే. మా అల్లుడు గారు టోపీ వేసుకోకపోయినా హీరోలో ఉన్నారు. మేము స్ట్రాబెర్రీ పికింగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే బెర్రీ పికింగ్. బెర్రీ పికింగ్. ఏ బెర్రీస్ ఉంటాయో తెలియదు. ఎస్. ఇక్కడ బెర్రీ ఫామ్ అంట, ఇక్కడికి వచ్చాము. చూద్దాం. ఇక్కడ చాలా బెర్రీస్లో అన్నీ ఉంటాయంట. మనం కోసుకొని ఫ్రెష్గా తినొచ్చు అని చెప్తున్నారు. నేను ఫ్లోరిడా వెళ్ళినప్పుడు ఒక 7 సంవత్సరాల క్రితం ఫాతిమా ఫ్లోరిడాలో యాపిల్ ఫామ్కి వెళ్ళాను. యాపిల్ ఫామ్. అక్కడ అన్ని యాపిల్స్ కోసుకొని తిన్నాను. పైనాపిల్ తింటా. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టారా. ఇక్కడ చక్కగా ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. లోపల వెళ్దాం ఫ్రెండ్స్. లోపల జానా. ఇక్కడ మొదటగా ఇలాగా ఉంటాయన్నమాట. ఇవి రేట్స్ పెట్టుంటాయి. మనం ఏం బాస్కెట్ తీసుకుంటామో ఆ బాస్కెట్ అక్కడ డాలర్ రేట్ ఉంటుంది. ఆ డాలర్ రేట్లో తీసేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఇలా అన్నమాట. ఇవి ఇలా తెంపుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెష్గా కోసుకుని తింటుంటే ఎంత బాగుందో. కడుక్కోకుండా తింటున్నాం. ఓకేనా?
ఫ్రెష్గా ఉన్నాయి కదా ఫాతిమా. ఫాతిమా హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవన్నీ కొంచెం బొచ్చలు వేస్తాను ఇప్పుడు. బాగున్నాయి. ఇంకా బాగుంది. ఓ ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకుని తింటుంటే ఎంత బాగున్నాయి. కడుక్కోకుండా తినాలి ఫ్రెండ్స్. నైదో ఆసక్తి షయా ఏమేమో వేసి ఉంటాడు ఆడి, కెమికల్స్ ఏమైనా వేసి. మరి ఏంటి తినేస్తున్నాం మనం. ఇమ్యూనిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఫాతిమా ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ మనం వెళ్ళాం కదా మెయిన్, అది ఇంకా స్టేట్ అయితే ఇంకా ఫేమస్. ఇవన్నీ కూడా బ్లూబెర్రీస్ మాట. నైస్, అమేజింగ్. బ్లూబెర్రీ అంటే విరక్తి రావాలి, అలా తినాలి. ఈరోజు ఎండ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది, సుర్రమంటుంది. ఇండియాలో లాగుంది. హరీష్ ఇక్కడ ఏంటి అన్ని ఇంకా నింపాలి. నింపాలి. బొచ్చా క్యా ఫాతు, చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్. ఇది నేను తెంపుకొని వచ్చినాను, తినండి. ఒకటి నేను తింటా. ఇలా ఫ్రెష్గా కోసిన వెంటనే తింటుంటే చాలా బాగున్నాయి. కోసిన వెంటనే దీన్ని ఆస్వాదిస్తానని అనుకోలేదు నేను. ఇక్కడ తింటున్నా ఫ్రెష్ బ్లూబెర్రీస్. ఈ చెట్టు చాలా బాగుంది. ఈ చెట్టుతో నింపేద్దాం. ఈ చెట్టు ఇప్పుడే తిని చూసాం, చాలా స్వీట్గా ఉన్నాయి. వైట్ ఎన్ని తింటున్నాను. ఇవైతే చాలా చిన్న సైజులో ఉన్నాయి, క్యూట్గా స్వీట్గా ఉన్నాయి. ఇలా ఫామ్లో తిరుగుతూ చక్కగా కోసుకుని తింటుంటే, చిన్నప్పుడు మా ఇంటి దగ్గర జామకాయ చెట్టు, మా ఇంటి దగ్గర కాదు, మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర జామ చెట్టు ఉండేది. ఫ్రెష్గా కోసుకుని తింటే ఎంత టేస్ట్ ఉండేదో ఆ గుర్తులన్నీ ఇక్కడ రాగానే అనిపించేస్తున్నాయి. ఇవన్నీ నాటు బెర్రీస్, చిన్న సైజులో ఉన్నాయి. నేను అన్ని వీడియోలు తీసుకుంటే ఇక్కడ ఉండిపోయాను. నేను తప్పిపోయాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారు వీళ్ళందా? ఎక్కడా? ఇక్కడున్నారు. ఎండ తీవ్రంగా ఉంది, కూర్చుని పోయారు వీళ్ళు అక్కడ. ఇలా నింపుకొని మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇలా నింపుకొని తీసుకెళ్ళటానికి అక్కడ డాలర్స్ రాస్తున్నాయి. ఇది $8-12 అంటే అన్ని రకాల బెర్రీస్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎంతో నాకు గుర్తులేదు. కానీ చక్కగా ఇలాగ ఫ్రెష్గా నింపుకొని మన ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఎంత కావాలన్నా ఈ తోటలో నుండి తినేసి, కడుపు నిండా తినేసి, ఈ బుట్ట నిండా పట్టుకొని ఇంటికి వెళ్ళొచ్చు. వర్త్ ఇట్. మనకి $12 పెట్టి ఇక్కడికి వచ్చి ఇలా ఫ్రెష్గా కోసుకొని ఫ్రెష్గా దీన్ని నిండా నింపుకొని తీసుకువెళ్ళచ్చు అనమాట. ఇక్కడ కాకిలాగా ఒక బొమ్మని పెట్టారు, అంటే క్లాత్ని అలా కాకిలాగా. ఇలాగ తోటలో ఎందుకు పెడతారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమైనా తెలుసా? వీడియోస్ తీసుకుంటూ ఉండిపోతున్నాను, అందుకని మన వాళ్ళు నన్ను వదిలేసి స్ట్రాబెర్రీ ఫామ్కి వచ్చేసారు. చాలా స్వీట్గా ఉన్నాయంట. చాలా బాగుంది. థ్యాంక్ యూ షయాజ్. మార్కెట్ లో కూడా దొరకవు మనకి ఇలాంటి ఫ్రెష్. అమ్మా నిజంగా बहुत स्वीट है, बहुत जूसी एंड स्वीट अच्छे हैं. माल निकाल मोल को लेकर जा ले. చక్క మని కట్ చేసేసుకొని, కట్ చేసుకోవడం కాదు, కోసేసుకొని. స్ట్రాబెర్రీ చెట్లను చూడటం కూడా నేను ఇదే ఫస్ట్ టైము. ఇలా కిందకి ఉంటాయన్నమాట స్ట్రాబెర్రీ చెట్లన్నీ కూడా. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్లో ఉండటం ఏంటి, ఫ్రెష్లో కాబట్టి చాలా తీయగా ఉన్నాయి. నాకు బ్లూబెర్రీస్ కన్నా స్ట్రాబెర్రీస్ అంటేనే ఎక్కువ ఇష్టం. చిన్న స్ట్రాబెర్రీ, అందరూ చూడండి ఎలా కోసుకుంటున్నారో. ఇవి లోపలికంటూ ఉన్నాయన్నమాట.
చక్కగా తను కోసుకుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెష్గా ఉన్నవి టక్క కోసుకొని आप लोग किसमें ఎందులో పెట్టారు మీరు బాస్కెట్? తింటున్నారు ఫాతిమా? బాగుంటుంది చూడండి, ఇది బాగుంటుంది. ఇది మంచి స్వీట్ ఉంటుంది. ఓ సరే, ఇది ఇండియా లోపలే తినేస్తాం అనుకుంటాం మొత్తం. చాలా బాగుంది. వర్త్ ఇట్. ఈ ప్లేస్కి వచ్చి ఫ్రెష్గా ఇలాగా తింటూ. కాకపోతే ఎండ లేకపోతే బాగుంటుంది. చాలా ఎండ ఉంది, చాలా అంటే చాలా ఎండ ఉంది. ఎండలో కూడా కష్టపడి తింటున్నాం అన్నమాట. ఇక్కడ నిగనిగలాడుతూ నాకు కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ లా ఉన్నాయి చూడండి, ఎంత ఎర్రగా ఎంత బాగుందో. అబ్బా, ఇది కూడా చాలా బాగుంది. నువ్వు తింటూ కొయ్యొచ్చు కదా. వద్దు, నేను కోసిన. ఏదో చెప్పు. ఓ, ఎండ చాలా ఎక్కువగా ఉంది, అందుకని ముడి వేసేసుకున్నాను. అమ్మో, కానీ ఈ తోటలో ఫ్రెష్గా అలా కోసుకొని తింటుంటే ఎండను కూడా లెక్క చేయకూడదు అనిపిస్తుంది. చాలా బాగుంది. మనం ఎండను లెక్క చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ఎండ లెక్క చెయ్యి అన్నట్టుగా దాని ప్రతాపం చూపిస్తుంది. బాగుందా? ఇది ఇన్ని కోసారా? ఇన్ని అంతే బాక్స్. ఇంకా చాలామంది ఇలా అందరూ కట్ చేసుకుంటున్నారు. ఫ్రెష్గా మనకి దొరుకుతున్నాయంటే ఎండలో కష్టపడక తప్పదు. ఇలా నడుస్తూ కనిపించినవి కట్ చేసి అందరూ ఆల్రెడీ కట్ చేసేసుకున్నట్టున్నారు. అక్కడక్కడ కష్టపడాల్సి వస్తుంది వెతుక్కుంటూ. అబ్బో, చిన్నగా ఉన్నాయి ఇవి. నేలంతా ఎరువు అనుకుంటా. మా అమ్మాయి అక్కడి నుంచి అరుస్తుంది, రా అమ్మ ఎండలో ఎందుకు అని. ఇదంతా ఎరువు అనుకుంటా. ఇలా వేసి పండిస్తున్న పంట అన్నమాట. ఫైనల్గా స్ట్రాబెర్రీ చెట్లనైతే చూసాము, మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తూ ఇప్పటికి చాలా తిన్నా. ఫ్రెష్గా వీళ్ళు కూడా కోసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. చలో, ఆ కరెంట్ ఒకటి యూజ్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది. వెళ్ళిపోదామా? ఈ ఎండకి చాలా ఎండ ఉందండి. సూపర్ మార్కెట్కి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కుందాం, వెళ్ళిపోదాం. అంటే ఎండ అంతా ఇప్పుడు ఇంకొక బెర్రీస్ దగ్గరికి వెళ్తున్నాం. అది చాలా దూరం అంట. వీళ్ళు ట్రక్ని ఈ లారీలోకి ఎక్కమంటున్నారు. ట్రాక్టర్ హాయిగా ఉంది. ఇలా చక్కగా ట్రాక్టర్ ఎక్కేసి మా అల్లుడు గారు షయాస్ పెట్టుకున్న ఈ స్పెట్స్ చూసారా? ఒక పక్కన లైట్ బ్లింక్ అవుతుంది. అదేంటది? సీక్రెట్ కెమెరా, మెటా గ్లాసెస్. సో రికార్డ్ చేస్తాయి అంతా, వీడియో అంతా రికార్డ్ అవుతుంది ఈ స్పెట్స్ లో నుండి అన్నమాట. మీ ఇద్దరిని రికార్డ్ చేస్తున్నారు అక్కడ. నాకు ఇప్పుడు ఎలా తెలిసిందంటే అక్కడ నుంచి షయాజు హాయ్ ఫాతిమా అన్నారు. తనకు ఇలా అంటుంది. ఎందుకు ఇలా అంటుంది? ఇక్కడే కదా కూర్చున్నారు అనుకున్నాను. అప్పుడు చెప్పారనమాట, స్పెట్స్ అనేవి వీడియో రికార్డ్ అవుతాయంట అవి. ఇప్పుడు మేము రాస్బెర్రీస్ అచ్చే రాస్బెర్రీస్. మరి అంత పుల్లలేమో అయ్యా. చాలా అయ్యో, తెంపుతుంటే అంటే అది తినే అదృష్టం నాకు లేదనమాట. అది ఇది ఉంది లోపల. ఎలా ఉంది? వచ్చేయండి ఫాతిమా. కడుక్కోకుండా తినాలి ఫ్రెండ్. కడుక్కోకుండా తింటున్నా. ఇవన్నీ ఈ చెట్లే మాట.
రాస్బెర్రీస్ కూడా తెగ నచ్చినవి నాకు. ఇలా ఫ్రెష్గా కోసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, కొయ్యగానే కన్నం ఎందుకు పడుతుందంటే చూద్దాం. ఇలా కొయ్యగానే ఇలా తెగుతుంది. ఇది ఇలా తెగి మనకి లోపల ఇలాగ హోల్ అనేది వస్తుంది. ఇందులో గింజలు కానీ ఏమీ లేవు, చాలా స్వీట్గా ఉంది. ఇవి ఏం బెర్రీసో చెప్పండి, కానీ పచ్చిగా ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి, ఇంకొంచెం పండాలనుకుంటా. ఏంటి అంత ఎర్రగా? ఎక్కడి నుంచి? కొన్ని వావ్, ఎంత మంచి కలర్లో ఉన్నాయి. అజయ్ ఎటువైపు ఉన్నాయి? ఇప్పుడు అంతవరకు వెళ్దాం. ఓ, ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి, పుల్లగా ఉన్నాయి. చూడటానికి ఎర్రగా ఉన్నాయి కానీ పుల్లగా ఉన్నాయి, చాలా పుల్లగా ఉన్నాయి. ఇంకా అంత దూరం వెళ్ళి వద్దులేండి, చాలా పుల్లగా ఉన్నాయి. ఇంకా ఈ రెడ్ కన్నా ఈ కలర్వే కొంచెం బెటర్గా ఉన్నాయి, ఇవే టేస్ట్గా ఉన్నాయి. ఇదేంటి ఇది? గూస్ బెర్రీస్. ఇవి తింటారా? తింటారు. అమెరికన్ ఆమ్లా. అమ్మ అయితే పుల్లగా ఉంటుందా? అమెరికన్ ఆమ్లా బాగున్నాయి. బాగున్నాయా? ఇది అమెరికన్ ఆమ్లా అంట. దీన్ని చూద్దాం. ఇందాక రెడ్గా ఉన్నాయి, అవి చాలా పుల్లగా ఉన్నాయి. ఇది ఆమ్లా అంటున్నారు. టేస్ట్ గ్రేప్స్లా ఉన్నాయి. ఇది బెటర్. ఎండ కలిసిపోయి కూర్చున్నారు. ఎండ తీవ్రత అలా ఉంది. ఈ చెట్లు ఇలా ఉంటాయి అన్నమాట. ఈ చెట్లకు కూడా ముళ్ళులు ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. ఇది ఏదో గోంగూర చెట్టులాగా ఉంది. గోంగూర చెట్టేనా? కాదనుకుంటా. కాదు. మరి ఇది చూస్తే అలా లేదు. మొత్తానికి నోరంతా పుల్లగా మాత్రం అయిపోయింది. ఓ, ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి. అమ్మో, భయంకరమైన పుల్లదనం అయితే ఉంది. లేకపోతే ఇంకా పండాలేమో, పండితే బాగుంటాయేమో. ఎంత అందంగా ఉందో అంత పుల్లగా ఉంది. హరీష్ ఎక్కడ? ఏది? ఇవైతే చాలా పుల్లగా ఉన్నాయి. అన్నిట్లో స్ట్రాబెర్రీస్ చాలా బాగున్నాయి. ఇంకొకటి అది ఏదో చిన్న బెర్రీస్, రాస్బెర్రీస్ కూడా చాలా బాగున్నాయి. రాస్బెర్రీస్ కూడా. లావెండర్ చెట్లు, ఏం పువ్వులో, కలర్ బాగుంది కదా. బ్యూటిఫుల్ పిక్ అయితే వస్తుంది. స్మెల్ కూడా అలాగే వస్తుంది కదా వాషింగ్ మిషన్ లో. హరీష్, ఏం స్మెల్ వస్తుంది? సేమ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ స్మెల్ కదా. ఇదే యూజ్ చేస్తారేమో. ఈ కలర్ బాగుంది కదా, ఈ పువ్వుల కలర్. ఇవి కూడా ఇక్కడ పెంచుతున్నారు. ఇవి ఏదో డిఫరెంట్గా ఉన్నాయి. ఇదో కలర్, మందారం పువ్వులాగే ఉంది కానీ చెట్టు మాత్రం మందారపు చెట్టులా లేదు. ఇదేంటిది?
వీటి పేర్లు ఏంటో. ఈ పువ్వులు కలర్ డిఫరెంట్గా ఉంది, పువ్వు డిఫరెంట్గా ఉంది. ఈ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా, డబల్ కలర్. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఓ ఈ కలర్ కూడా. ఓ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది పువ్వులా పూస్తే ఇలా ఉంటుందంట. ఎక్సలెంట్ కదా. ఇవి తెల్లటి మల్లెపూలు కలర్లో, అంటే తెల్లగా ఉన్నాయి. ఇంకా చాలా ఉంది తిరగవలసింది. ఎండ చాలా తీవ్రంగా ఉందండి, అసలు చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ఇంకా తిరగలేక బయలుదేరుతున్నాం. కానీ ఇక్కడికి వచ్చినందుకు చాలా వర్త్ ఇట్ అనిపించింది. నేను ఇలా ఫ్రెష్గా కోసుకొని తింటుంటే ఆ టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కొన్ని పళ్ళు అయితే పుల్లగా ఉన్నాయి, కానీ కొన్ని పళ్ళు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. మా అమ్మాయి త్వరగా రా మమ్మీ ఎండ ఎక్కువగా ఉందని అక్కడి నుంచి పిలుస్తుంది. ఈ గులాబీ, అక్కడ అన్ని రకాలు. బా ఈ చెట్టు కూడా చాలా బాగుంది కదా, కలర్ అయితే అదిరిపోయింది ఈ పువ్వులు. మంచి తోటలోకి వచ్చేసాం ఇప్పుడు. అంటే బయటికి వెళ్ళే దారి అనమాట ఇది. మంచిగా ఈ ఫ్లవర్స్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఆయాసం వస్తుంది ఎండలో చాలా దూరం నడిచి నడిచి వచ్చేటప్పటికి. బంతి చెట్లు, బంతి పువ్వు. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మేము రాగి అంబలి ఎప్పుడు దిఖా ఫాతిమా, రాగి అంబలి తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఎండ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు రాగి జావ చాలా బెనిఫిట్ ఇస్తుంది కదా. మా మీటు అయితే ఫోన్ చేసేసి వీడియో కాల్ మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాము అని. బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా మమ్మీ అయితే. నేనైతే ఇండియాలో ఉన్నా. నువ్వు ఇక్కడ ఉన్న మీటి, నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఉంటే ఇప్పుడు మంచిగా బెర్రీస్ అన్ని కట్ చేసేసుకొని తినేసేదానివి. నెక్స్ట్ టైం తప్పకుండా. ఓకే, నెక్స్ట్ టైం వద్దాం గైస్. స్నాక్ లాగా పనసకాయ చిప్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. తింటున్నాం ఫ్రెండ్స్. ఏంటది, ఏం తీసి? ఇది ఫలాఫెల్ ర్యాప్, అది చికెన్ ర్యాప్. ఏంటి, ఏం రేపు? ఫలాఫలా. హెల్త్ కి మంచిది ఫ్రెండ్స్, తినండి మీరు కూడా. ఇంకా ఆకలేస్తుంది ఫ్రెండ్స్. అవుతుంది. ఇప్పటివరకు నేను ఏం చేస్తాను, ఎండ నుండి వచ్చి పడిపోయింది ఫ్రెండ్స్. ఆమె ఇంటికి వచ్చి నేను కారులోనే తిట్టా, తెలిసి కూడా ఎందుకు వెళ్ళాలి మనం బయట ఎండ ఉందని అని. ఇండియాలోనే తట్టుకున్నాం, గుడ్డు కూసు అన్నది. ఇంటికి వచ్చిన తర్వాత నాకు సన్ స్ట్రోక్ తగిలిందేమో అని పడిపోయింది మమ్మీ. ఇప్పుడే లేచాను నిజంగా. మీరేం తెచ్చుకున్నారు? మేము బౌల్ అండి, చికెన్ బౌల్. చికెన్ బౌల్. ఈరోజు లంచ్ అజయ్ ఇంట్లో. ఏంటి ఫాతిమా, ఏంటి ఫలాఫల్ ర్యాపా? అమ్మ, ఇది అంటే ఇప్పుడు తుంచుకొని తినాలా, ఎలా ఎలా తింటాను? మంచిలా తినాలి ఫ్రెండ్స్. మామూలుగా ఎండ దెబ్బ తగలేదు. రాగానే అజయ్ వాళ్ళ ఇంట్లో అలా పడుకున్నాను. అక్కడ నుండి అజయ్ వాళ్ళ ఇల్లు దగ్గర అనమాట. పడుకొని లేచేసరికి లంచ్ రెడీ చేసి. తినకుండా మాట్లాడండి ఫ్రెండ్స్, పర్లేదు. తినకుండా తింటా అలా పడిపోవాల్సింది ఇంకా. ఈ చెప్పు చాలా బాగుంది కదా. ఇక్కడ షాపింగ్కి వచ్చాము. రాగానే ఈ చెప్పు నేను వేసుకోలేదు, కానీ అందంగా అయితే కనిపించింది. డిఫరెంట్గా ఉంది కదా. ఇంకొక చెప్పు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంది.
కదా, డిఫరెంట్గా ఉంది కదా. మీకు ఇది నచ్చిందా, ఇది నచ్చిందా, ఇది నచ్చిందా? ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది.